ఒకప్పుడు ఏదైతే మనం ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే గనక వరి అంత లాభసాటిగా ఉండేది కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ రోజు వ్యవసాయం అంటే మనకి అన్ని సమస్యలు ఉండేవి. నీటి కొరత కానియండి, తర్వాత విద్యుత్ కొరత కానియండి, చాలా ఉండేది. రైతు అర్ధరాత్రులు పోయి పొలంలో మోటార్లు పెట్టుకోవడం, ఇటువంటి తర్వాత నాసిరకం విద్యుత్ రావడం వల్ల అనుకోకుండా స్టార్టర్లు పాడైపోవటం, బోర్లో ఉన్న నీళ్లు సరైన టైంకి అందించకపోవటం, ఈ విధంగా కనుక చూసుకొని పెట్టుబడులు బాగా పెరిగిపోయి మద్దతు ధరలు కూడా ఆ సమయంలో నాకు తెలిసి క్వింటాకి ధర వచ్చేసి 1300 నుంచి 1500 రూపాయల మధ్యలో ఉండేది. ఇప్పుడు 2300కి వచ్చింది. సో కాబట్టి ఆ రోజుల్లో మొత్తం మీద ఒక ఎకరానికి నికరంగా 4000 నుంచి 5000 రూపాయలు మాత్రమే ఆదాయం ఉండేది. అది కూడా సంవత్సరంలో 2 పంటలు చేస్తాడు కాబట్టి ఎకరానికి ఎక్కువలో ఎక్కువగా ఒక 15,000 రూపాయలు మాత్రమే వార్షిక ఆదాయం కింద వచ్చేది వరి సాగులో. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది మారిపోయింది. ఇప్పుడు ఎంత తక్కువ సాగు చేసినా కానీ తక్కువలో తక్కువగా ఎకరానికి వార్షిక ఆదాయం అనేది 40,000 నుంచి 60,000 రూపాయలు అనేది మినిమం రైతుకు వస్తుందన్నమాట. వరి అనేది లాభసాటిదే ఇది ప్రస్తుత పరిస్థితుల్లో. అలా అని చెప్పి మొత్తం వరి సాగు చేసుకోవడం అనేది కూడా రానున్న రోజుల్లో ప్రమాదకరంగా ఉండొచ్చు. కాబట్టి ఒకప్పటి వరి సాగు విధానానికి ఈరోజు వరి సాగు విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మనకి వరి అనేది కూడా లాభదాయకంగానే ఉన్నది. దాంతోపాటు కొంత వేరే అంతర పంటలు వేసుకోవాలి. లేదంటే ఉదాహరణకి వరి సాగు ఏదైతే మనం చేస్తున్నామో అందులో కొంత చీడపురుగులు నివారణ చేయాలంటే గట్ల మీద కొన్ని పూల చెట్లు, బంతిపూలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మునగ చెట్లు ఇట్లాంటివి కూడా కొంత అధిక అది అంతర పంటలుగా ఏదైతే మనం అనుకుంటాం అంతర పంటల విధానంలో ఆ విధానంలో కూడా శ్రద్ధ వహించినట్టయితే కొద్దిగా ఆదాయం పెరిగే మార్గం కూడా ఉంది. కాబట్టి వరితో పాటుగా ఇతర మార్గాలు కూడా అన్వేషిస్తూ ఈ యొక్క వరి సాగుని వీలైనంత వరకు సమతుల్యం చేసుకుంటూ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తున్నాను.